హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బంగారి హనీ వ్లాగ్స్. ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఇలా బాదం కుల్ఫీ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట కొనే పనే లేకుండా ఇంట్లో ఎంతో సింపుల్గా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పైన కొంచెం బాదం జీడిపప్పు ఇలా జల్లుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం కొంచెం బాదం పప్పులను అయితే నైట్ మొత్తం నానబెట్టుకోండి. ఒక బాండి తీసుకొని అందులో కొంచెం వాటర్, అడుగున మాడిపోకుండా కొంచెం వాటర్ పోసుకొని ఇలా పాలైతే పోసుకోవాలి. అవి వేడయ్యేలోపు మనం నానబెట్టుకున్న బాదం పప్పులను అయితే పొట్టోల్చుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం కస్టర్డ్ పౌడర్ ఉంటే ఒక స్పూన్ అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఒక స్పూన్ అయితే సరిపోతుంది, ఒక 1.5 స్పూను. అందులో కొంచెం పాలు పోసుకొని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న మనం పొట్టోల్చుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా, అందులో కొంచెం పాలు పోసుకొని కొంచెం యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవి గ్రైండ్ చేసుకున్న వాటిని మనం పాలైతే మరిగిపోయాయి కదా ఫ్రెండ్స్, అందులో అయితే వేసుకోవాలి. వేసుకొని అడుగున మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా గిన్నెలు ఏమైనా ఉంటే కొంచెం పాలు పోసుకొని అవి కూడా పోసుకోండి ఫ్రెండ్స్. చూడండి బాగుంది. ఇలా పాలు కలుపుతూ ఉండాలి, అడుగున మాడిపోకుండా అంటుకోకుండా కలుపుతూ ఉండండి. టేస్ట్ అయితే బాగుంటుంది. పిల్లలు అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే సింపుల్గా మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే చేయొచ్చు ఫ్రెండ్స్. బయట కొనే పనే లేకుండా ఇంట్లో సింపుల్గా చేసుకోండి. మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా అందులో పోసుకొని కలపండి. కలుపుతూ ఉండాలి, కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. పిల్లలు అడిగినప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఇక సమ్మర్లో అయితే ఇలా ఐస్ క్రీమ్ పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, ఇక మనం బయట కొనివ్వకుండా ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. దీనికోసం మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. పాలు, పంచదార ఉంటే చాలు, కొంచెం బాదం పలుకులు ఉంటే చాలు. ఇక వేరే వస్తువులు అంటే ఏమీ లేదు కదా, సింపుల్గా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. కొంచెం అయితే షుగర్ కూడా వేసుకోండి. మీరు తీపి కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఒక 4-5 స్పూన్లు అయితే వేసుకోండి. నేను కొంచెం చిన్నపిల్ల, మా పాపకి కొంచెం జలుబు చేసిందని కొంచెం తక్కువ అయితే వేస్తున్నాను. ఇలా షుగర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఒక 10 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే ఇక మన కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం కట్ చేసుకున్న బాదం జీడిపప్పుల్ని కూడా ఇలా అందులో వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మధ్య మధ్యలో ఆ పలుకులు తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. చూడండి ఎంత చిక్కగా అయిందో. ఇలా కలుపుతూ ఉండండి, కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అయిపోయిందండి మన కుల్ఫీ. ఇలా కొంచెం పక్కన చల్లారేంత వరకు, కొంచెం చల్లగా అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఎంత చిక్కగా ఉందో, చూస్తుంటేనే బాగుంది కదా. టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఇలా కుల్ఫీ మోడ్లో అయితే వేసుకోవాలండి. ఇది నేను బయట షాప్లో నుంచి తీసుకున్నదే. అందులో అయితే పోసుకోవాలి. పోసుకొని మీ దగ్గర ఇలాంటివి లేకపోతే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చు. అందులో చేసుకున్న బాగుంటుంది. ఇలా చేసుకున్న దాన్ని కొంచెం పైన అయితే మూత పెట్టుకొని, ఇలాంటి స్పూన్స్ ఉంటాయి మీ దగ్గర, ఇలాంటివి స్టిక్స్ లేకపోతే స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా స్టిక్ వేసుకొని ఇంకా మనం డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఒక 4 to 5 అవర్స్ అయితే మన ఐస్ క్రీమ్ అంటే డీ ఫ్రిడ్జ్లో అవ్వాలి కదా, తయారైపోతాయి. మీరు ఇంకా నైట్ మొత్తం పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ డే తింటే బాగుంటుంది. కొంచెం గట్టిగా అయిపోయి బాగుంటుంది కదా. ఇలా పోసుకొని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. చూడండి ఎంత చిక్కగా ఉందో, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు అడిగినప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసి పెట్టండి, బయట తినే పని లేకుండా. ఇంట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.